హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బీరకాయ పెసరపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బీరకాయ పెసరపప్పు కర్రీ రైస్‌లోకైనా, చపాతీలోకైనా, దోసలోకైనా బెస్ట్ కాంబినేషన్. ఈ కర్రీ వంటరాని వారికైనా, బ్యాచిలర్స్‌కైనా ఈజీగా 20 మినిట్స్‌లో చేసుకునే ప్రాసెస్ ఇది. ముందుగా కావాల్సినవి పెసరపప్పు నీట్‌గా వాష్ చేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇంకా బీరకాయల్ని పొట్టు గీరేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకోవాలి. కారం వేసుకోము కాబట్టి పచ్చిమిర్చిని ఎక్కువగానే తీసుకోవాలి. ఇంకా ఒక ఉల్లిగడ్డ, కరివేపాకు, ఇంకా దంచిన వెల్లుల్లి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని అది వేడయ్యాక అందులో జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. హై ఫ్లేమ్లో గోలనివ్వాలి. కొంచెం గోలిన తర్వాత అందులో దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని మళ్ళీ కలుపుకొని గోలనివ్వాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని హై ఫ్లేమ్లో గోలనివ్వాలి. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. బీరకాయ ముక్కలు గోలేంత వరకు హై ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని 2 మినిట్స్కి ఒకసారి అడుగంటకుండా హై ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకొని మళ్ళీ కలుపుకొని గోలనివ్వాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మీరు తినే ఉప్పును తగినట్టు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పప్పు ఉడికేంత వరకు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. కొత్తిమీరని కట్ చేసుకొని కడిగి ఉడికిన పప్పులో వేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ రెసిపీ. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.